పాండవుల గుట్ట, పాండవుల గుహలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి దగ్గరలో ఈ కొండలు కలవు. వరంగల్కు సుమారు 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండవులు వనవాస కాలంలో ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ 30,000 సంవత్సరాల క్రితం గీసినటువంటి పెయింటింగ్స్ ఇప్పటికీ కనిపిస్తాయి మనకు. అవి ఎలాంటి మిశ్రమంతో తయారు చేశారో తెలియదు, కానీ ఇంకా ఆ పెయింటింగ్స్ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇక్కడ పాండవుల్ని దేవుళ్ళగా పూజిస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇక్కడ పెద్ద జాతర కూడా ఉంటుంది. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడ్డాయి. అక్కడ మనకి గీతల వలె కనిపిస్తున్నాయి. అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయా, మరి వీళ్ళు ఏమైనా గుర్తులుగా గీసారో తెలియదు. మనం అక్కడికి ఎంటర్ కాగానే మనకు 2 మార్గాలు కనిపిస్తాయి. ఇప్పుడు వెళ్తున్న మార్గంలోకి వెళ్తే ముందుగా మనకు 30,000 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్స్ ఉంటాయి. పైకి ఎక్కాలంటే ఒక చెట్టు ఆధారంగా, అంటే చెట్టు పట్టుకొని పైకి ఎక్కాల్సి ఉంటుంది. కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇవే 30,000 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్స్. అవి ఎలా గీశారో, వాళ్ళు ఉపయోగించిన కెమికల్ ఏంటిదో ఇప్పటికి కూడా అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని మాత్రం చెడిపోయాయి. అక్కడ చేపలు చూడవచ్చు, త్రిశూలం లాంటి గుర్తున్నది. మరి పక్కన ఇది స్టార్ ఫిష్ అనుకోవచ్చా? మరి వారు ఎలాంటి జంతువుని గీశారో. ఎక్కువగా మాత్రం జంతువులు, పక్షుల గుర్తులు మాత్రమే మనకిక్కడ కనిపిస్తాయి. మనం ఇది చూసుకున్నాక చాలా దూరం లోపలికి నడవలసి ఉంటుంది. మనకు మొత్తం కూడా కాంక్రీట్ రోడ్డు వేశారు. ఎక్కడ ఇది చూడాలన్నా కాంక్రీట్ రోడ్డు వేశారు. దాని ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దగ్గరగా 3 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మనకు ఆ శ్రమ తెలవదు. ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా రకరకాల ఆకారాలలో గుండ్లు ఉంటాయి. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం అడవి లెక్క ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ వెంట తప్పకుండా త్రాగడానికి నీరు తీసుకుని వెళ్ళండి. అక్కడ ఏమీ దొరకవు. ఇది జింక బొమ్మను చూడవచ్చు మనం. దాని బిడ్డ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర జంతువులు. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొన్ని రకాల పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఇది కోతి వలె కనిపిస్తున్నది. దాని కిందనేమో ఇంకొక జంతువు కనిపిస్తున్నది, ఏదో ఆకారం. పక్కకు వస్తేనేమో ఏదో జిగ్జాగా గీసిన లైన్స్. దాని కింద ఇంకొక జంతువు చారలుగా ఉన్నాయి. పులి అనుకుంటా బహుశా. లోపల మొత్తం చూడాలంటే దాదాపుగా ఒక 4 గంటల వరకు పడుతుంది. అంటే దూరంగా ఉంటాయి అన్ని ప్రదేశాలు. తర్వాత అక్కడ కొన్నిటికి బోర్డ్స్ కూడా ఏమీ ఉండవు. ఇంకెవరైనా స్థానికంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకుని వెళ్తే వాళ్ళు అన్నీ చూపిస్తారు. మనమే వెళ్తే కనిపించినవి మాత్రమే చూస్తాము. కానీ రహస్యంగా చూడవలసినవి, రహస్య ప్రదేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి మిస్ అయిపోతాము మనం మాత్రం వెళ్తే. కొన్నిటికైతే బోర్డులు కూడా పెట్టలేదు. ఆ 2 బండల మధ్య నుండే పైకి పెయింటింగ్స్ వరకు ఎక్కడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కడానికి కూడా మనకు అక్కడ అవకాశం ఉంది. ఆ పెయింటింగ్స్ చూసుకున్నాక మళ్ళీ మొదటికి వచ్చాము.
ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా కలదు. అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం కాసేపట్లో ముంగీస ఆకారంలో ఉన్న రాళ్ళు, తర్వాత ముసలి, పాము, ఆనకొండ, తర్వాత మనకు తిరుపతిలో ఉన్న ఒక శిలాతోరణం ఉంది, అలాంటి ఆకారం కూడా ఇక్కడ కలదు. అవి చాలా రేర్గా ఉంటాయి. రాక్ క్లైంబింగ్ కోసం అవి చేసుకునే ఏర్పాట్లు అవి. అలా కనిపిస్తున్న దాన్ని భీముని గుండు అంటారు. వింతగా ఏర్పడిన ఈ గుండు ఆకారం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అద్భుతమైనటువంటి శిలాతోరణం. ఇలాంటి శిలాతోరణం మనకు తిరుపతిలో కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రవేశ ద్వారం కనిపిస్తుంది.
దీన్ని దాటుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద గుండు కింద ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఇంకొన్ని పెయింటింగ్స్ గలవు. అవి ఎనామిల్ పెయింటింగ్స్. అవి 1000 సంవత్సరాల క్రితం నాటి అని చెప్పేసి అంటున్నారు. మనం కాసేపట్లో అవి చూస్తాం. ఇదే ఆ గుహ. దీనిలో మొత్తం మహాభారతానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ కలవు. అక్కడ కనిపిస్తున్నటువంటి గీతలు ఏదైనా లిపినా లేదా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయా? ఇప్పుడు మనం నడుస్తున్నది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. 2 కొండల మధ్యలో చాలా దూరం అలా నడుచుకుంటూ వెళ్తాం. చాలా బాగుంటుంది. అయితే ఈ కొండలను 1990లో కనుగొన్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అభివృద్ధి జరుగుతూ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి రూపంలో కనిపిస్తుంది.